హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే పాలిటీ సబ్జెక్ట్లోని హైకోర్ట్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. 30 బిట్స్ వరకు ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియోస్ అప్లోడ్ చేశాను. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ లీలా సేత్, అమరేశ్వరి, అన్నా చాందీ, మీనా కుమారి. ఆన్సర్ ఆప్షన్ సి, అన్నా చాందీ. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ ఎవరు? లీలా సేత్, అన్నా చాందీ, అమరేశ్వరి, మీనా కుమారి. ఆన్సర్ ఆప్షన్ ఏ, లీలా సేత్. ఇక్కడ మనకు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది లీలా సేత్. అలాగే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి మహిళ వచ్చేసి అన్నా చాందీ. అతి తక్కువ కాలం అనగా ఒక్కరోజు మాత్రమే సీజేగా పనిచేసింది ఎవరు? బీపీ జా, నజ్కీ, ఎస్వి మారుతి, ఎల్కే జా. ఆన్సర్ ఆప్షన్ ఏ, బీపీ జా. ఇతను అతి తక్కువ కాలం అనగా ఒక్కరోజు మాత్రమే సీజేగా పనిచేశారు. నజ్కీ, బిలాల్ నజ్కీ. ఇతను 4 రోజులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఒక్కరోజు మాత్రం పనిచేసింది బీపీ జా, 4 రోజులు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది బిలాల్ నజ్కీ. 227 ఆర్టికల్ క్రింది వానిలో దేనిని తెలుపుతుంది? న్యాయ సమీక్ష, దిగువ న్యాయస్థానాలపై ఆధిక్యత, కోర్ట్ ఆఫ్ రికార్డ్స్. ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి, దిగువ న్యాయస్థానాలపై ఆధిక్యత. ఇది ఆర్టికల్ 227 తెలుపుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఆర్టికల్ 215 ఆర్టికల్ కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ గురించి తెలుపుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అన్న అనుపూర్వికాలు అన్న ఒకటే. అంటే ఏంటి అంటే, హైకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులు ఉంటాయి కదా, ఆ తీర్పులన్నీ సాక్ష్యాలను, రికార్డులను ఒక రూపంలో భద్రపరుస్తుంది. దాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ లేదా అనుపూర్వికాలు అంటారు. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ వచ్చేసి ఆర్టికల్ 215. దిగువ న్యాయస్థానాలపై ఆధిక్యత ఆర్టికల్ 227. అండమాన్ నికోబార్ ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? కలకత్తా, మద్రాస్, ఒడిశా, ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ ఏ, కలకత్తా. కలకత్తా హైకోర్టు పరిధిలోకి పశ్చిమ బెంగాల్ అలాగే అండమాన్ నికోబార్ కలకత్తా హైకోర్టు కిందికే వస్తాయి. మరి మద్రాస్ హైకోర్టు కిందికి ఏమొస్తున్నాయి? మద్రాస్ హైకోర్టు కిందికి తమిళనాడు మరియు పుదుచ్చేరి రెండు కూడా మద్రాస్ హైకోర్టు కిందికే వస్తాయి. గోవా ఏ హైకోర్టు పరిధిలోకి వస్తుంది? మద్రాస్, కేరళ, ముంబై, ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ సి, ముంబై. గోవాతో పాటు ముంబై హైకోర్టు కిందికి మహారాష్ట్ర అలాగే దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ ఇవి కూడా ముంబై హైకోర్టు పరిధిలోకే వస్తాయి. సో మనకి ఇక్కడ ముంబై హైకోర్టు పరిధిలోకి వచ్చేవి ఏంటి అంటే మహారాష్ట్ర, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ. ఈ 4 ముంబై హైకోర్టు పరిధిలోకే వస్తాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొదటి సీజే ఎవరు? పి చంద్రారెడ్డి, కోకా బెనర్జీ, హెచ్జే కాన్షియా, కోకా సుబ్బారావు. ఆన్సర్ ఆప్షన్ డి, కోకా సుబ్బారావు. 1954 నుండి 1958 సంవత్సరం వరకు హైకోర్టు మొదటి సీజేగా పనిచేశారు. రాష్ట్ర జాబితాలో గల న్యాయస్థానాలు హైకోర్టు, సుప్రీంకోర్టులు, దిగువ న్యాయస్థానాలు. ఏ మరియు బి. ఆన్సర్ ఆప్షన్ సి, దిగువ న్యాయస్థానాలు. దిగువ న్యాయస్థానాలన్నీ రాష్ట్ర జాబితా కిందికే వస్తాయి. మరి హైకోర్టు, సుప్రీంకోర్టులు కేంద్ర జాబితాలో ఉంటాయి. క్రింది వానిలో సరైన వాక్యం ఏది? రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ కోర్టులను ఏర్పాటు చేస్తుంది. సెషన్స్ కోర్టు జడ్జిలను గవర్నర్ నియమించును. ఆన్సర్ ఆప్షన్ సి, 1 మరియు 2 సరైనవే. రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ కోర్టులను ఏర్పాటు చేస్తుంది, సరైనదే. రాష్ట్రాలలో సెషన్స్ కోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అలాగే సెషన్ కోర్టు జడ్జిలను గవర్నర్ రాష్ట్ర హైకోర్టును సంప్రదించిన తర్వాత నియమిస్తాడు. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది అని అడిగారు. ఇందులో సరికాని వాక్యం, సెషన్ కోర్టు జీవిత ఖైదును విధించును, సెషన్ కోర్టు ఉరిశిక్షను కూడా విధించును. సరికాని వాక్యం అడిగారు కాబట్టి సెషన్ కోర్టు జీవిత ఖైదును అలాగే ఉరిశిక్షను 2 విధిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి, ఏది కాదు. సెషన్ కోర్టు జీవిత ఖైదును అలాగే ఉరిశిక్షను కూడా విధిస్తుంది.
అయితే మరణశిక్షను మాత్రం హైకోర్టు ధృవీకరించిన తర్వాత మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది. లోక్ అదాలత్ విధానం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1985, 1986, 1987, 1988. ఆన్సర్ ఆప్షన్ సి 1987. 1987 సంవత్సరంలో లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానాలు అయితే ప్రారంభించారు. లోక్ అదాలత్ ఉచిత న్యాయ సేవ సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో అయితే లీగల్ ఎయిడ్ అథారిటీ వాళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థ ముందు చాలా పెండింగ్లో ఉన్న కేసులు ఉంటాయి కదా, అవి సత్వర పరిష్కారం కోసం ఈ లోక్ అదాలత్ని అయితే 1987 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఏ అధికరణ ప్రకారం లోక్ అదాలత్ లీగల్ ఎయిడ్ అథారిటీని ఏర్పాటు చేశారు? ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A, ఆర్టికల్ 39B, ఆర్టికల్ 39C. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 39A ప్రకారం లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, క్రింది వానిలో సరైన వాక్యం ఏది? లోక్ అదాలత్ ఇచ్చే తీర్పులు అంతిమం. ఈ తీర్పులన్నీ హైకోర్టులో అప్పీలు చేసుకునడానికి అవకాశం లేదు. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 సరైనవే. లోక్ అదాలత్ ఇచ్చే తీర్పులు అయితే అంతిమం, ఎందుకంటే ఈ తీర్పులు పై కోర్టులలో అప్పీలు చేసుకోవడానికైతే అసలే అవకాశం లేదు. అందుకే ఇది ఇచ్చే తీర్పులే అంతిమం అవుతాయి. నెక్స్ట్, లోక్ అదాలత్ చైర్మన్. లోక్ అదాలత్ చైర్మన్ ఎవరు ఉంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి జిల్లా సెషన్ కోర్ట్ జడ్జి. జిల్లా సెషన్ కోర్ట్ జడ్జే లోక్ అదాలత్ యొక్క చైర్మన్గా వ్యవహరిస్తారు. స్థానిక కోర్టులు లేదా గ్రామ న్యాయాలయాలను సూచించిన కమిటీ ఏది? ఎల్ఎం సింఘ్వి కమిటీ, డిఏ దేశాయ్ కమిటీ, ఆర్సి దేశాయ్, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ సి ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఎల్ఎం సింఘ్వి కమిటీ మన దేశంలో స్థానిక కోర్టులను అనగా గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయాలని సూచించింది. గ్రామ న్యాయాలయ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి 2009 సంవత్సరం అక్టోబర్ 2. 2009 అక్టోబర్ 2న గ్రామ న్యాయాలయాల చట్టం అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను సూచించింది ఏది? ఎల్ఎం సింఘ్వి కమిటీ, ఆర్థిక సంఘం, ప్రణాళిక సంఘం, ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్థిక సంఘం. మనకు 11వ ఆర్థిక సంఘం ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని అయితే సూచించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటైన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ ఏ 2000 సంవత్సరం. 11వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 2000 సంవత్సరంలో మన భారతదేశంలో అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల యొక్క ఖర్చు భరించేది హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఏ మరియు సి. ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యామిలీ కోర్టు ఏర్పాటైన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి 1984 సంవత్సరంలో ఫ్యామిలీ కోర్టులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కుటుంబ సంబంధ వివాదాలను సత్వరం పరిష్కరించాలనే ఉద్దేశంతో 1984 సంవత్సరంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఫ్యామిలీ కోర్టులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, ఏ కేసు తీర్పులో భార్యని భర్తని భరణం చెల్లించాలనే అరుదైన తీర్పు వెలువరిచారు? ఆన్సర్ ఆప్షన్ బి దల్బీర్ సింగ్. మాజీ క్రికెటర్ దల్బీర్ సింగ్ కేసులో గాంధీనగర్ ఫ్యామిలీ కోర్టు 2014 సంవత్సరంలో అయితే భార్యనే భర్తకు భరణం చెల్లించాలనే అరుదైన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది.